నిన్న రాత్రి లైవ్ చూస్తున్నా, లేకుంటే ఏమన్నా షూటింగ్స్లో బిజీగా ఉండి ప్రోమో చూస్తున్నా, సెకండ్ ప్రోమో చూస్తున్నా ఈరోజు పొద్దున్న బిందు మాధవ్ అనుకుంటా ఉంటుంది, అరే తోక వంకర ఇంకా మారలేదు ఆ మనిషి, ఆ బుద్ధి మారలేదని అనుకుంటా ఉంటుంది. సో మాస్క్ మ్యాన్ అనవసరంగా సెలెక్ట్ చేసాము అని బిందు మాధవ్ ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉండాలి ఈ పాటికి. అరే మనం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడని చెప్పి మనమే అసలు వేస్ట్ చిరాకు వస్తుందని చెప్పాము, మళ్ళీ అనవసరంగా మనమే సెలెక్ట్ చేసాము, ఒక అరగుండు కొట్టించుకున్నాడని చెప్పి అని బాధపడతా ఉంటుందేమో. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, మొన్న అగ్ని పరీక్షలో ఒక అతను వచ్చాడు బట్టతలు వేసుకొని జుట్టు పైకి లేపుకొని ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడే మగవాళ్ళే తోపు అది ఇదని. వాళ్ళిద్దరికి పెద్ద తేడా ఏం లేదు. అతన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు, ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కావట్లా. ఇద్దరు మైండ్ సెట్లు ఒకటే. ఇంకా అతనే బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అతను కొంచెం ఓపెన్గా చెప్పాడు ఆడవాళ్ళకి అంత సీన్ లేదు, మగవాళ్ళకి ఆ శక్తి ఉందని. ఇతను చాలా గలీజ్గా మాట్లాడతాడు ఆడవాళ్ళ గురించి. నిన్న వరుసగా 3 ఇన్సిడెంట్లు ఇదే బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్ది తనూజా గారితో గొడవ. తనూజా గారు ఇతన్ని క్వశ్చన్ చేశారని చెప్పి తట్టుకోలేకపోయాడు, నామినేషన్స్ రోజు హడావిడి చేశాడు. పక్క రోజు మార్నింగ్ తనూజా మాట్లాడకపోయేసరికి తట్టుకోలేకపోయాడు. 2, 3 నిన్ననే 3 ఎవరైతే ఇద్దరు శ్రీజ కానీ ప్రియా కానీ వాళ్ళ సొంత టీం వాళ్ళైనా కానీ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువసేపు ఉన్నారని చెప్పి అప్పుడు కూడా తట్టుకోలేకపోయాడు. తర్వాత 4 అదే లైవ్ అయిపోయిన తర్వాత, అదే టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్లో నేను యాక్చువల్గా ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో ఆడాను అనుకున్నాను, కానీ 3 అమ్మాయిలతో ఆడాను అని చెప్పి ఇప్పుడు తెలుస్తుందని చెప్పి అమ్మాయిని చాలా తక్కువ చేసి చూపాడు అనమాట. అది ఇంకా నీచం గలీజు. సో ఈ మనిషి మారడు, ఆ మనిషి ఫేక్ గేమ్ ఆడుతూ ఉంటాడు. మాస్క్ కొంచెం వేరే వాళ్ళు పీక్కోవాల్సిన అవసరం లేదు, తన మాస్క్ తనే పీక్కుంటున్నాడు మాస్క్ మ్యాన్. ఇంకొక 2 గుండుగాళ్ళు అతిగాళ్ళే, ఈ గుండు అతే ఇంకొక గుండు ఉన్నాడు, అతను ఇంకా మరీ ఘోరం. అసలు ఈ మాస్క్ మ్యాన్ అయితే డబ్బా నిజంగా నా వల్ల అవ్వట్లేదు. మామూలు డబ్బా కాదు అసలు. నేను లేస్తే మనిషిని కానంటాడు, లెగడు పెట్టడు, ఏమి లేదు. డొల్లా, మళ్ళీ చెప్తున్నా కదా, డొల్లా ఏమి లేదు విషయం. సొంత డబ్బా కొట్టుకుంటానే ఉంటాడు. చెప్పాను కదా, నేను ఒక మనిషిని కరెక్ట్గానే అంచనా వేస్తా. ఒక ఇమాజినరీ వరల్డ్లో బతుకుతున్నాడు, ఇప్పటికీ స్టిల్ ఇంకా బతుకుతున్నాడు. రేపొద్దున ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయేంత వరకు అదే ఇమాజినరీ వరల్డ్లో బతుకుతుంటాడు. అలా బతికే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఏం మాట్లాడాము, నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాము, ముందేం మాట్లాడుంటాము, అసలు మనం నిలబడ్డ మాట మీద నిలబడుతున్నామా లేదా కనీసం అన్న స్పృహ ఉంటుంది. ఏదేదో మాట్లాడుతుంటాడు, ఏం మాట్లాడుతాడో ఎవరికి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, రేపు డీటెయిల్డ్గా మాట్లాడుకుంది ఇతని గురించి, సింపుల్గా చెప్తాను, ఒకసారి ఆలోచించండి మీరు. ఎప్పుడైతే ఎవరైతే కంటెండర్స్ ఉంటారో, సో ఆ కంటెండర్స్ ఇంకొక వేరే మామూలు ఆపోజిట్లో వాళ్ళ కోసం ఆడే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కదా. లాస్ట్ ఆప్షను, సో 2 ఉన్నప్పుడు మనోడు లాస్ట్ ఆప్షన్గా ప్రియా సెలెక్ట్ చేసుకుంటాడు, డెమోన్ పవన్. తర్వాత మన మాస్క్ మ్యాన్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే అన్నాడు. అసలు ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి అని చెప్పాడా మీకు? చెప్పడు, అలాంటి పదాలు వాడుతుంటాడు అంతే. ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి ఎవరికి తెలియదు అంతే, ఎవరికి తెలియదు. అన్నీ అలాగే ఉంటాయి. ఏవేవో చెప్తుంటాడు అప్పటికప్పుడు, జనాలు పెద్ద పట్టించుకోరు. నిన్న బాడీ షేమింగ్ చేశాడు లేదా, ఇది ఊపను అని అన్నాడు లేదా, అది బాడీ షేమింగా కదా? మొన్న గుండంకులు అంటేనే ఫీల్ అయ్యాడు గుండంకులు, ఈయన బాడీ షేమింగ్ ఎట్లా చేస్తారు గుండంకులు? తప్పు కదా. అదే చెప్తున్నా కదా, ఏం పని చేయదు. మెంటల్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడేమో అని అనిపిస్తుంది నాకు. టు బి ఫ్రాంక్ చెప్తుండే అస్సలు ద వోస్ట్ అనిపిస్తా ఉంటుంది నాకు. ఏం లేదు అక్కడ, డొల్లా. నేను మళ్ళీ చెప్తుండే డొల్లా క్యాండిడేట్ అబ్బా, ఎన్నిసార్లు చెప్తానా, విషయం ఏమీ లేదు, ఏదో ఉందని భ్రమపడుతుంటాడు ఆయన అంతే, ఏముండదు అక్కడ ఫైనల్గా. అది సంగతి. ఆ భ్రమలో బతికేస్తూ ఉంటాడు. మీరు చూస్తానండి, ఎప్పటికైనా మహేష్ నువ్వు చెప్పిందే కరెక్ట్రా అని మీరు అనకపోతే, మీ చేత నేను అనిపించుకోకపోతే, మీ చేత నన్ను అనిపించుకునేలా మన మాస్క్ మ్యాన్ చెయ్యకపోతే మీరు నన్ను అడగండి, చూస్తానండి. నెక్స్ట్ ఇంకొక గుండు మర్యాద మనీష్. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తే తెలుసుద్ది అసలు ఏంటది, తన స్టామినా ఏంటి. ఇతను ఇంకొక టైపు, అతను ఒక టైపు, ఇతను ఇంకొక టైపు. ఇతను ఏంటంటే వీళ్ళమ్మ జీవితం, నాన్నకు ప్రేమ సినిమాలో బాల్ ముందుకు వదిలితే ఏ బాల్ పిక్ చేసుకోవాలని చెప్పి ఎన్టీఆర్ ఒక్కసారి ఆడాడు గేమ్ ఆ సినిమాలో. ఇతను ప్రతిసారి ఆడుతూనే ఉంటాడు, అసలు మామూలుగా ఆలోచించడు, ఏదేదో ఆలోచిస్తాడు. అక్కడ ఫైనల్గా ఏముందిరా అంటే ఏముండదు. పొరపాటున మనం ఒక ప్లేట్ ఇచ్చి ఏ రాయి మనీష్ అన్నాం అనుకో, ఇప్పుడు ఏ రాయాలా, వీళ్ళు ఏ రాయమని రాయాలా,
ఏ రాయడు, జెడ్ రాస్తాడు. అది ఎందుకు జెడ్ రాస్తాడు అంటే నువ్వు ఫస్ట్ అక్షరం మనం సెకండ్ ఏదో చెప్తాడు. ఇంకా సోది అలాగే ఉంటుంది. ఈరోజు నిన్న సంచాలక్గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మామూలు కూడా కాదు, మనిషిగా ఎప్పుడో ఫ్లాప్ అయ్యాడు. మన రాథోడ్ దగ్గర నుంచి, రాము రాథోడ్ని తిట్టిన దగ్గర నుంచి. సో నిన్న ఇమాన్యుయల్ మీద కుక్కలాగా హే హే అని కుక్క కసిరినట్టు కసాడు కదా కుక్క. యాక్చువల్గా అలాగా అదంతా అసలు కంప్లీట్లీ డీగ్రేడ్ చేయడం మన మనిషిని. సో అలా మాట్లాడటం అనేది బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కంటెస్టెంట్గా అనర్హుడు అని నాకు అనిపిస్తుంది అనమాట. పోనీ అంత తెలివితేటలు ఉన్నాయా అంటే తెలివితేటలు ఏమీ లేవు. డొల్ల ఇతను ఇంకొక డొల్ల. నిన్న పవన్ కళ్యాణ్ చేయి పెట్టాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చేయి పెడతాడు. సో వాళ్ళది చూస్తారు, మనోడు చూడకుండా ఆలోచిస్తాడు, ఈ అమ్మాయి ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు, ఇప్పుడు నన్ను తీయకపోతే మనం పవన్ కళ్యాణ్ నువ్వు అవుట్. ఎందుకు అవుట్ పవన్ కళ్యాణ్? నీకు తెలుసా పవన్ కళ్యాణ్ ఎందుకు అవుట్? నీకు తెలియదు. ఎల్బో పెట్టావంటాడు. ఏంది ఎల్బో పెట్టాడా? పవన్ కళ్యాణ్ చేయి పెడతాడు. జస్ట్ పాపం అతను చాలా అన్ఇంటెన్షనల్గా పెడతాడు. పవన్ కళ్యాణ్ నాకు అనిపించింది అన్ఇంటెన్షనల్గానే పెడతాడు. తర్వాత అతనికి అది మేబీ అతను గుర్తుండకపోవచ్చు, బట్ ఆర్గ్యూ చేయడం అనేది అనవసరం అనిపించింది నాకు. చెయ్యి అయితే పెడతాడు రిలాక్స్డ్ పొజిషన్లో, తెలియకుండా. అంటే రిలాక్స్ అవ్వాలని ఏదో నిలబడాలని కాదు, జస్ట్ నార్మల్గా ఆమె తీస్తున్నప్పుడు తెలియకుండా అలా పెట్టేస్తాడు. అన్ఇంటెన్షనల్గా పెడతాడు చేతిని. బట్ అది మనోడు దాన్ని ఆర్గ్యూ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంటే బాగుంటుంది. వాళ్ళు గమనించారు. ఈ గుండు గమనించలేదు, నిజంగా గమనించలేదు. మనీష్ గమనించకుండానే ఇతను ఇంకొక డబ్బా రాయుడు. అసలు మామూలు కూడా కాదు. ఇద్దరు డబ్బా రాయులు మనం లోపల పెట్టుకుని అసలు గేమ్ చూస్తున్నామంటే, ఒకతను సెల్ఫ్ డబ్బా, ఇతను అది ఇంకెందుకు లేను, ఇంకా నా నోట్లో మంచి మాటలు రావు బేసిక్గా. అసలు ఫస్ట్ కానీ పాపం ఇమాన్యుయల్ నిజంగా చాలా ఫీల్ అయ్యాడు నిన్న. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అలా బాడీ షేమింగ్ చేయడం అనేది తప్పు. నాగార్జున సారు గుండు మీద 2 గుద్దైనా కానీ మాస్క్ మ్యాన్కి చూపెట్టాలా. మాస్క్ మ్యాన్ గురించి రేపు క్లియర్గా చెప్తాను మీకు. ఈరోజు నెక్స్ట్ వీడియో అదే వచ్చింది మాస్క్ మ్యాన్ గురించి. వెయిట్ చేస్తాను, అంటే ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాను. మాస్క్ మ్యాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మీకు. తర్వాత ఇమ్ము యాక్చువల్గా సంచాలక్ డెసిషన్ని ఇమ్ము అసలు నిజంగా అసలు గేమ్లోంచి తీసేస్తారు ఇమాన్యుయల్ని. అది చాలా తప్పు కదా. బట్ ఎంత తీసేసినా కానీ ఒక వ్యక్తి పోయాడు. భరణి గారు ఉంటే వేరేలాగా ఉండేది. బట్ రాథోడ్ రాము రాథోడ్ ఏమన్నా గేమ్ ఆడాడా, నెక్స్ట్ లెవెల్ ఆడాడు ఆ పిల్లోడు. మొత్తం నిన్నంతా ఆ పిల్లోడిది. ఒక బాడీ వెయిట్లో అంత లేదు అసలు. అతను ఎంత కష్టపడి ఆడాడు. లాస్ట్కి ఫైనల్గా నడుము దగ్గర మేబీ కాళ్ళ దగ్గర క్రాంప్ వచ్చి ఉంటుంది, అందుకని దిగేసి ఉంటాడు. కానీ అదర్వైజ్ ఉండేవాడు. ఇక శ్రీజ చేసింది లేదు, మన శ్రీజ గురించి చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు. మొదట ఎక్కి నిలబడింది, లాస్ట్లో దిగింది అందరూ ఓడిపోయాక, అంతే. ఆమె జోలికి ఎవరు పోలేదు. సో కోతి కొట్టుకుంటే రొట్టె పిల్లెత్తుకుపోయినట్టు సో కెప్టెన్సీ తీసేసుకుంది అనమాట. యాక్చువల్గా ప్రియా ఒక మాట అంటది, హీరో కొట్టుకుంటే కమెడియన్ మధ్యలో చచ్చిపోయినట్టు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. కమెడియన్ చచ్చిపోలేదు కానీ కమెడియన్ కెప్టెన్ అయ్యారు. కమెడియన్ వల్ల కెప్టెన్ అయ్యారని అనిపించింది నాకు. నిజంగా అమ్మాయి చెప్పింది ఉద్దేశపూర్వకంగా చెప్పిందా లేదా పక్కన పెడితే అది నిజమే కదా. సో వీళ్ళు కొట్టుకున్నారు, అలాగే జరిగింది. అండ్ ఇమాన్యుయల్ దాని తర్వాత నిజంగా చాలా ఫీల్ అవుతాడు. అన్న నేను వాళ్ళ కామనర్స్తోనే ఉంటాను, వాళ్ళకి కావాలని చెప్పి. అంటే ఇమాన్యుయల్ పైకి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. దాని తర్వాత అందరికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సపోర్ట్ చేస్తుంటాడు అండ్ గేమ్ ఆడితే సపోర్ట్ చేస్తాడు. ఫైనల్గా ఎవరు ఏమనుకుంటాడు, వాళ్ళ టీమే గెలవాలనుకుంటారు, అంతే కదా. ఎవరైనా అదే అనుకుంటారు. అది హిపోక్రసీ వీళ్ళది, కామనర్స్ది. అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు గేమ్ ఎలా ఆడాలో. అవును మామూలుగా సపోర్ట్ చేస్తారు, పక్కకు అవుట్ అయిపోవాలని కోరుకుంటారు. ఇమాన్యుయల్ అదే చేశాడు. ప్రియానికి బాగా ఆడుతుందని సపోర్ట్ చేశాడు. ఆ సృష్టి వెళ్ళినప్పుడు ఆమెదే తీసేయమని చెప్తాడు. సంజన గారు వెళ్ళినప్పుడు ఆమెదే తీసేయమని అంటాడు. ఆబ్వియస్లీ గేమ్ ఈజ్ గేమ్ కదా. ఎందుకంటే వాళ్ళ సైడ్ వాళ్ళు కెప్టెన్ అవ్వాలని అనుకుంటారు కదా. సో అందుకని తీసేయమంటారు, దాంట్లో తప్పే ఉంది. అందుకనే కదా పవన్ కళ్యాణ్ కూడా అంతసేపు ఆర్గ్యూ చేసింది. వాళ్ళ టీం గెలవట్టి టాస్క్ వచ్చాక టీమే గెలవాలనుకుంటారు కదా. టీమ్ స్పిరిట్ ఉండాలి కదా. దానికి మాస్క్ మ్యాన్ పైకి లేచి అదవ్ ఓవరాక్షన్ ఇటు అనలేదు, నువ్వు చెప్పు అది ఇది. జనాలు చూస్తుంటారు, బయట జనాలు చాలా చూస్తున్నారు. మాస్క్ మ్యాన్ చాలా అంటే చాలా చూస్తున్నారు. మాట్లాడుకుందాం రేపు. అండ్ నెక్స్ట్ సంజన గారు కెప్టెన్ అయ్యారు. సంజన గారు కెప్టెన్ అవ్వక ముందేమో బాగుందేమో అని అనిపించింది. వన్స్ సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత పాపం సంజన గారు నిజంగా ఎవరు దిగట్లా. ఆమె ఏదైతే చేసిందో అందరూ ఆమెకు అదే చేస్తూ ఉన్నారు. నిజంగా ఆమె పాపం భయపడిపోయింది. నేనేదో కెప్టెన్ అయిన తర్వాత గట్టిగా అల్లాడిచ్చేస్తారు, ధూమ్ధామ్ చేస్తారు అనుకున్నాను. కానీ కొంచెం ఆమె కెప్టెన్ అయినప్పుడు సో మీకు ఎదురు చూస్తున్నారేమో, ఆమె కెప్టెన్ అయితే ఇలా దొంగతనాలు అవి చేయాలని చెప్పి మంచిగా లగ్జరీ రూమ్ ఓపెన్ అయితే సో చాక్లెట్లు అవి కొట్టేశారనమాట. అసలు మొత్తం మీద ఈ వారంలో ఆశా సైని గారు చేసిన పని ఏంటంటే సంజన గారి దగ్గర కూల్ డ్రింక్ దొబ్బేసి బాటిల్లో పోసుకోవడం చాలా మంచి మూవ్ అనిపించింది. అది చాలా బాగా అనిపించింది నాకు అది. అందుకని సంజన గారు ఆమె మీద కోపంగా ఉంటున్నట్టున్నారు. దాని తర్వాత మన మాస్క్ మ్యాన్ హిపోక్రసీ చెప్తాను. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక్క పూటే అన్నం తింటానంటాడు.
ఓకేనా. అరే చూడడానికి అందరికీ బాగుంది, అరే మంచి మంచిగా, కానీ 3 పూట్ల ఫుడ్ గురించే మాట్లాడతాడు. 3 పూట్ల ఫుడ్ గురించే మాట్లాడతాడు. ఒక్క పూట మాత్రమే ఫుడ్ గురించి, అంటే నార్మల్గా జనరల్ టాపిక్ కాదు, గొడవ. తను తినే ఒక్క పూట ఫుడ్ కోసం 3 పూట్ల గొడవ పడతాడు. అది హైలైట్ మాస్క్ మ్యాన్. నేను ఒక్కనే యూనిక్ పర్సనాలిటీ అనో, లేకుంటే నేను ఒక్కనే అందరిలో వేరనో ఏదేదో చెప్పుకుంటూ ఉంటాడు. పైన ఏమి ఉండదు, చూసే వాళ్ళకి చిరాకు తప్పితే ఏమి అనిపించట్లేదు అనమాట మాస్క్ మ్యాన్ది, నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కూడా కొంచెం అది అగ్రెషన్ అనేది ఎక్కువ అయింది. సో గేర్ పడేస్తాడు కదా, సో అది కూడా కొంచెం తగ్గించుకొని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అవుట్ ఈజ్ అవుట్ కదా, సో గేమ్లోంచి బయటకు వచ్చావు. నువ్వు చేయి పెట్టావా, ఇంటెన్షనల్గా పెట్టావా, అన్ఇంటెన్షనల్గా పెట్టావా, రేపొద్దున అసలు నువ్వు చేయి పెట్టలేదు అని వాదించావు. సో నాకు సార్ రేపొద్దున లేపి నాకు సార్ అది పెట్టాడు అనుకోండి, చూపించాడు అనుకోండి, ఏమవుతుంది. సో కొంచెం అంతమంది మాట్లాడుతున్నారు అంటే సో సైలెంట్ ఉంటే బాగుండేది. మాస్క్ మ్యాన్ దాని గురించి అసలు మాట్లాడలేదు కనీసం. అండ్ ఈ హరీష్ మాస్క్ మ్యాన్ వీళ్ళు కూర్చొని తన వంట తను చేసుకుంటాడు మాస్క్ మ్యాన్. అది యాక్చువల్గా బిగ్ బాస్కి చాలా కోపం వస్తుంది, అయితే లీడ్ ఇవ్వడానికేమో కొంచెం కెప్టెన్ కదా ఏం చేస్తుంది అని, మాస్క్ మ్యాన్ నా వంట నేనే వండుకుంటాను, వాళ్ళు వండితే నాకు నచ్చదు, వాళ్ళతో నేను మాట్లాడను, స్పోర్టివ్ స్పిరిట్ నాకంటే ఎక్కువగా స్పోర్టివ్ స్పిరిట్ ఎవరికి ఉంటుంది అన్నాడు. అతను అవుట్ అయినప్పుడు అవుట్ అనే చెప్పాలి కదా, అవుట్ అయినప్పుడు అతను అవుట్ అని వీళ్ళు అరుస్తున్నప్పుడు వీళ్ళు తప్పు చేశాడు, అరిచాడు. ఇదే మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ అవుట్ అయినప్పుడు కెప్టెన్ సంచాలక డెసిషన్ ఫైనల్, సంచాలక రెస్పెక్ట్ ఇవ్వాలి, సంచాలక డెసిషన్ ఫైనల్, సంచాలక రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నాడు కదా. మరి వాళ్ళు కూడా సంచాలకుని అడుగుతున్నాడు అవుట్ అయ్యాడు అని. సంచాలక డెసిషన్ పవన్ కళ్యాణ్ నాట్ అవుట్ అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం గమ్ము ఉంటారు కదా. సంచాలక డెసిషన్ ఇచ్చేశాడు, దానికి వాళ్ళు ఏం చేస్తారు, దానికి వాళ్ళ మీద ఎందుకు కలగటం. తనుజ గారు చేస్తే నేను తిన్ను, మైండ్ సెట్ చైల్డిష్ మెంటాలిటీ. 40 ఏళ్ళు వచ్చాయనే కానీ ఏమి లేదు, డొల్ల. మళ్ళీ చెప్తున్నా, డొల్ల. సో అది ఆ బిగ్ బాస్ ఆయన ఎందుకు బతిలాడుతున్నారు, ఎందుకు అంతలో బతిలాడుతున్నారు. నేనైతే తప్పనేవాడిని. బర్నీ గారు అడుగుతున్నారు, సరే ఫుడ్ దగ్గర కాబట్టి, సో తినాలి కాబట్టి నేను 3 రోజులు తినకుండా ఉంటాను, 5 రోజులు తినకుండా ఉంటాను, వారం రోజులు తినకుండా ఉంటాను, వారం రోజులు తినకపోతే నేను టాస్క్ ఆడగలుగుతాను. మొత్తం సెల్ఫ్ డబ్బాడే, ఏమి లేదు. యాక్చువల్గా డిస్కషన్ లైవ్లో 1.5 గంట జరిగింది, 1.5 గంట పైన మొత్తం సెల్ఫ్ డబ్బా కొట్టాడు. 1.5 గంట. కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఏమైనా మాట్లాడారంటే, సో సంజన గారికి మీరు నీతులు మాట్లాడకండి, మీరు గుడ్డు దొబ్బేశారు మేము ఓనర్స్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మీ బాటిల్ దొబ్బేస్తే మీరు ఏదో పెద్ద ఫీల్ అవుతున్నారని చెప్పి మాట్లాడారు. అండ్ సంజన కూడా కొంచెం అది మరి కొంచెం దారుణంగా ప్రవర్తించిందేమో అనిపించింది, హిట్లర్ లెక్క. వాళ్ళందరి చేత గేమ్స్ ఆడిపించి ఎంటర్టైన్ చేయించి లాస్ట్లో చాక్లెట్లు కూల్ డ్రింక్స్ ఇస్తానంటే, నేను పొద్దున్న దొబ్బేస్తాను, నా కూల్ డ్రింక్ నాకు ఇవ్వండి అప్పుడు ఇస్తానన్నారు. ఎక్కడ ఆ కూల్ డ్రింక్ తాగిపోరు దొబ్బారు కదా ఆశా సైని వాళ్ళు, ఇంకేడిస్తారు. అందుకని యాక్చువల్గా తర్వాత తెలిసినట్టుంది, ఆశా సైనికి ఫుడ్ కట్ అంటే మాస్క్ మ్యాన్ నా ఫుడ్ నేను ఇస్తాను అది ఇది అని చెప్పాడు. ఏదో ఒక పాయింట్ బాగుందంటే ఇది ఒక్క పాయింటే నచ్చింది. సో మిగిలిన పాయింట్లన్నీ నచ్చలేదు. ఎందుకు మాస్క్ మ్యాన్కి ఈ పాయింట్ ఆశా సైని గారికి ఇద్దాం అనుకుంటే, పాపం ఆశా సైని గారు మాస్క్ మ్యాన్ చెప్పే ప్రతి మాట వింటది. ఆయన గురించి ఆయన నరసింహనాయుడు ఫ్లాష్ బ్యాక్, ఇందిరా ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటా ఉంటే సో ఆమె వింటా ఉంటుంది. అవునా అండి అప్పట్లో నేను అసలు మామూలుగా అండి, అవునా అండి అప్పట్లో నేను అసలు మామూలుగా అట్లా వింటా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి పాప మాస్క్ మ్యాన్ ఆమెకి ఇద్దాం అనుకున్నారు. ఓకే ఫైన్, దాని వరకు ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్. ఈ డెమోన్ పవన్ తనూజ చేస్తున్న వంటలో కావాలని చెప్పి ఏదో ఒకటి ఎదుగుతుంటాడు, ఏదో నామినేషన్ కోసం చేస్తుంటాడు. అది తప్పితే డెమోన్ పవన్ నిజంగా అంటే లైక్ అదే అక్కడ ఎందుకు పట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. చాలా సింపుల్ థింగ్స్ని ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారో, భూతద్దంలో బెటర్ చూడాలని చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అదొకటే ఎందుకో నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. ఓకేనా. సో బట్ ఓవరాల్గా నాకు బాగా అనిపించింది ఎపిసోడ్లో రాము రాథోడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్రియా కూడా చాలా బాగానే ఆడింది, అమ్మాయి కూడా బాగా ఆడింది, అమ్మాయి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. బట్ అది మిస్ అయింది. కానీ అండ్ తను సంజన గారు అయితే మోస్ట్ సెల్ఫిష్ గేమ్ ఆడతారు. బట్ అది బిగ్ బాస్కి చాలా అవసరం. ఎందుకంటే ఎవరు కంటెస్టెంట్ వాళ్ళ ఓన్ గేమ్ ఆడుకోవాలి కదా. ఆమె ఎక్కువగా మాట్లాడదు, ఎక్కువగా చేయదు, ఆమె చేయాల్సిన పని ఆమె చేసుకుంటా వెళ్తుంది. ఆమెకు అందరూ ఆమెతోటి ఎగెనెస్ట్ అవ్వాలనుకుంది, ఎగెనెస్ట్ అయింది, ఐసోలేట్ అయింది. సో కామనర్స్కి దగ్గరైంది. మనం మాస్క్ మ్యాన్ అదే చెప్తా ఉంటాడు, కామనర్స్కి దగ్గరైంది. ఫైనల్గా ఇప్పుడు ఆమె జోలికి ఎవ్వరు పోలా, శ్రీజ సెలెక్ట్ చేసుకుంది, శ్రీజాని ఆమెను సెలెక్ట్ చేసుకుంది. ఫైనల్గా ఆమె కెప్టెన్ అయి కూర్చుంది. మళ్ళీ ఆమె కెప్టెన్ ఎందుకు నాకు బాధ ఏం లేదంటాడు, లోపల ఉంటుంది కానీ బయటకు చెప్పుకోడు మాస్క్ మ్యాన్. అలా ఉంటుంది అనమాట మాస్క్ మ్యాన్ వ్యాపారం. సో ఇది నాకు అనిపించింది ఎపిసోడ్ మొత్తం మీద. నాకు ఇంకా ఎపిసోడ్ మొత్తం మీద నాకు ఇంకేం పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళకి జై హింద్.